హర్యానా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం తర్వాత భారతదేశ ప్రధానమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఎన్డీఏ బలోపేతం గురించి, అదేవిధంగా పరిపాలనా పరంగా ఎవరెవరి విధానాల గురించి, ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాలలోని ముఖ్యమంత్రులందరూ మాట్లాడటం జరిగింది. ఆ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు తన స్టైల్ను తాను, తన విధానాన్ని తాను నిలబెట్టుకున్నారు. అన్ని పత్రికలు కూడా ప్రధానమైనటువంటి శీర్షికలో ఆయన ఫోటోలు వేసి వార్తలు రాయటం జరిగింది. ఆయన చెప్పింది ఏంటంటే, జనాభా పెరగాలి, ప్రపంచాన్ని ఏలాలి, ఒక ప్రణాళిక ప్రకారం వెళితే 34-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్ళి పనిచేసి దేశానికి ఆదాయాన్ని పెంచుతారు అని చెప్పేసి ప్రధానమైనటువంటి వాల్యుబుల్ సూచన ఆయన చేశారు. ఇక రాజకీయాలు షరామాములే, రాజకీయాలు కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారంటే, ఆయన 56% దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 56% మ్యాండేట్ ఇచ్చారు. 98% సీట్లు మాకు ఇచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో పాటు మా మీద నమ్మకాన్ని ఉంచారు అనే విధంగా ఆయన చెప్పుకున్నారు. తప్పులేదు. అదేవిధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకం ఈ 5-6 నెలల్లో మరింత బలపడిందని కూడా చెప్పుకున్నారు. అది రాజకీయంగా అవసరమే. అయితే ఇక్కడ ఆయన గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ 100 రోజుల సెలబ్రేషన్స్లోనేమో పురంధేశ్వరి గారు లేకపోతే పొత్తు ఉండేదే కాదు, పురంధేశ్వరి గారి కృషి వల్లనే 3 పార్టీలు కలిసినాయని చెప్పారు. ఢిల్లీలో మాత్రం మరి జనసేన అధ్యక్షుల వారికి ప్రాధాన్యత ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా 3 పార్టీలను ఏకం చేయటం వల్ల ఇది సాధ్యమైందని అక్కడ చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మీ ముగ్గురు కలిస్తే 56% వచ్చిన మాట వాస్తవం. మీకు మంచి మెజారిటీ తోటి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన మాట నిజం, కళ్ళ ఎదురు కనపడతాం. కానీ సింగిల్గా ఉండి 50% ఓట్లు తెచ్చుకున్నారు. మీరు ఏదైతే చెప్తున్నారో 93% సీట్లని, 86% సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. బహుశా అందుకేనేమో శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, మరి జనసేన పార్టీ వాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి జగన్నామ జపం చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మీరు భయపడుతున్నారు అనేది పరోక్షంగా మీరు అంగీకరించాలి. ఇక విషయానికి వస్తే, మీరు చేసినటువంటి వాల్యుబుల్ సూచన ఏంటంటే, చైనా జపాన్లలో కూడా నాట్ ఓన్లీ చైనా జపాన్లతో పాటు చాలా దేశాలలో వయోధికులు అంటే వృద్ధుల సంఖ్య పెరిగిపోతూ ఉంది, యువతరం తగ్గిపోతూ ఉంది. భారతదేశంలో కూడా సంతాన సాఫల్యత రేటు తగ్గుతోంది. డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అది ఎంత ఉండాలంటే 2.1% ఉండాలి. 2.1% కన్నా పెరిగితే మంచిదే, కానీ 2.1% అనేది సాధారణం. 2.1% కన్నా తగ్గితే మాత్రం మరి చైనా జపాన్ల సరసన భారతదేశం కూడా చేరుతుంది. అంటే యువత తగ్గిపోతారు, వృద్ధులు పెరిగిపోతారు. ఏంటంటే జీవన ప్రమాణాలు పెరిగాయి. అదేవిధంగా వ్యక్తి యొక్క జీవిత కాలం కూడా పెరిగింది. భారతదేశంలో వైద్య వస్తువులు ఇంక్రీజ్ అవటం వల్ల అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. మరి ఈ పరిస్థితుల్లో
పిల్లల్ని కనండి, పిల్లల్ని కనాలి, పిల్లల్ని కనండి అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున కొత్తగా చెప్పడంలా ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. సూపర్ 6 అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతోటి ఒక్కరికి మాత్రమే ఇచ్చారు. మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, పిల్లల్ని కనండి అని కూడా ఆయన ఆ రోజు ఆర్డర్ వేశారు. మరి మాట చెప్పినంత తేలిగ్గా అమలు చేయటంలో లేదు. అమ్మఒడి ఇక్కడ కొంతమంది విమర్శిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళకి వేశాడు అమ్మఒడి? జనవరిలో కదా వేసింది అంటారు. జనవరిలో వేసింది నిజమే, కానీ ఆన్ గోయింగ్ స్కీమ్ కదా అది. అలా అనుకుంటే రైతు భరోసా కేవలం 4 ఏళ్ళు మాత్రమే ఇస్తానని చెప్పేసి 5 ఏళ్ళు ఇచ్చాడు కదా. 4 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు రైతు భరోసా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా. అదేవిధంగా ఇక్కడ ఆన్ గోయింగ్ స్కీమ్ అది, అంటే ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి స్కీమ్, అమలులో ఉన్నటువంటి స్కీమ్ను ఆపివేయటం అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అంటున్నారు. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తే గానే కన్నటువంటి ఇద్దరు పిల్లల్ని పోషించుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి వాస్తవాలు. అందుకే అమ్మఒడి కోసం ఎదురుచూపులు. అమ్మఒడిని ఏదో తల్లికి వందనంగా పేరు మార్చారు. ఇస్తారు, మీరు ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎప్పుడో ఇస్తారు. కానీ అకాడమిక్ ఇయర్ పోయిన అకాడమిక్ ఇయర్ రాదు కదా. రైతులకు మరి ఆ సీజన్ అనేది మళ్ళీ రాదు కదా. ఈ సీజన్కి అయిపోయింది కదా, ఈ సీజన్కి ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు కదా. మరి ఈ పరిస్థితుల్లో మీరు సంతానాన్ని పెంచుకోండి అని చెప్తే మీరు సృష్టించినటువంటి సంపద సంగతి ఏంటి? ఆ సంపద సృష్టించి ఇస్తామన్నటువంటి డబ్బుల సంగతి ఏంటనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతుంది. మీ అనుభవంతో, మీ సీనియారిటీతోటి మీరు సృష్టించినటువంటి సంపద ఏంటో, మీరు ఎప్పటి నుంచో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్ పెట్టల్లా క్యాలెండర్ ప్రకారం సంక్షేమ నిధులను అందజేయటం జరిగింది, పథకాలను వాళ్ళకి లబ్ధిదారులకు అందజేయటం జరిగింది. ఆ విధంగా మీరు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా భారతదేశ జనాభా 145 కోట్లు అయిపోయిందని, దీంట్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కానీ చేసి ఒక 30-40 కోట్ల మందిని దేశంలోని ప్రపంచంలోని నలుమూలలకి పంపిస్తే ప్రపంచంలోని ఆదాయాన్ని కూడా భారతదేశానికి తెచ్చేసుకోవచ్చని చాలా చక్కగా, వినటానికి చాలా అందంగా మీరు చాలా బాగా చెప్పారు. ఈ చెప్పటంలో మీ యొక్క గతంలో మీరు చేసినటువంటి సర్వీస్ను కూడా ఒకటి చేసుకున్నారు, గుర్తు చేశారు. ఎయిడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ ఉంటే బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అనే నినాదాన్ని నేనే తీసుకొచ్చానన్నారు. కానీ దాంట్లో కూడా మీ సహచరుడు, మీకు మంచి మిత్రుడు అని చెప్పుకునేటటువంటి రాజశేఖర్ రెడ్డి గారి పోలికలతోటి ఒక వ్యక్తిని, పంచకట్టు వ్యక్తిని వేసి మరి ఏంటి రాజా ఎయిడ్స్ వచ్చిందా అనే విధంగా మీరు పెట్టించినటువంటి హోర్డింగ్స్ కూడా గుర్తున్నాయి, ఈ రోజుకి గుర్తున్నాయి. ఎందుకంటే మేము అప్పటి నుంచి ఉన్నవాళ్ళమే రాజకీయాల్లో. ఈరోజు కూడా మీరు అప్పుడు పెట్టినటువంటి హోర్డింగ్స్ ఇప్పటికి కూడా గుర్తున్నాయి. మీరు ఏ విధమైనటువంటి ఆనందాన్ని, దానిని పైశాచికం అంటే మళ్ళీ అరెస్టులు చేస్తారేమో. మీరు రాజాకు ఎయిడ్స్ వచ్చింది అనేటటువంటి, రాజా అని రాజశేఖర రెడ్డి గారిని అందరూ పిలుచుకునేవాళ్ళు అప్పట్లో. రాజాకి ఎయిడ్స్ అంటూ మీరు ఆ రోజుల్లో పెట్టినటువంటి పోస్టులు కూడా బ్రేక్ సైలెన్స్తో పాటు ఆ యొక్క రాజకీయపరమైనటువంటి ఆలోచనలు కూడా, మీ ఆలోచనలు కూడా ఇప్పటికీ కూడా గుర్తున్నాయి. అదేవిధంగా మిమ్మల్ని కానీ, మీ కుమారుణ్ణి కానీ, ఉప ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారిని కానీ అభినందించి తీరాలి. మీరు ఏదైతే ఒక స్టాండ్ పట్టుకుంటారో అదే స్టాండ్ తోటి ముందుకెళ్తారు. మీరు ఢిల్లీ వెళ్ళినా,
జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత తల్లి చెల్లి మీదే తన పార్టీ కార్యకర్తల చేత పోస్టులు పెట్టిస్తున్నారని చెప్పారు. అదేవిధంగా అసెంబ్లీలో శాసన మండలిలో మీ కుమారుడు లోకేష్ గారు మా అమ్మగారిని అవమానించారు. నారా భువనేశ్వర్ గారిని నిజంగా అవమానించి ఉంటే ఎవ్వరూ దానిని సమర్థించరు. ఖచ్చితంగా శిక్షించాల్సిందే. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తనను కూడా ఖచ్చితంగా ముమ్మాటికి మేము ఖండించాం. చాలా డిబేట్స్లో నేను ఖండించాను, ఇప్పటికీ ఖండిస్తున్నాను. అక్కడ ఎవరైనా సరే బాధపడతారు. మీరు బాధపడ్డారు, మీరు బాధపడదంటే కూడా తప్పు లేదు. కానీ అది తల్లి చెల్లి పైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ పోస్టులేం పెట్టలా. మీ ఐటీడీపీ వాళ్ళే పోస్టులు పెట్టించి ఫేక్ అకౌంట్స్ తోటి పోస్టులు పెట్టించి పోలీసు వారు ఆధారాలతో సహా రుజువు చేసిన తర్వాత కూడా మీరు ఇంక అదే పట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారే, అది తప్పు. అదేవిధంగా మిమ్మల్ని అన్యాయంగా 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. అయినా కానీ నేను పోరాడాను, ప్రజల కోసం పోరాడానని చెప్పుకున్నారు. సంతోషం. అసలు 53 రోజుల పాటు మీరు జైల్లో ఉన్నటువంటి కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి? ఆ కేసు ఎవరు నమోదు చేసింది? ఎవరు? జిఎస్టీ విజిలెన్స్ వాళ్ళు స్కిల్ స్కామ్ జరిగిందని మీ మీద కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కాదే కేసు పెట్టింది. సరే, ఏది ఏమైనా సరే దానిని మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదకి తోసేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పాటు కనీసం బెయిల్ కూడా రాకుండా జైల్లో ఉన్నదానికి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? మీ క్యాసెట్ని మీరు ఒకసారి తిరగేసుకోండి. మీ నోటితోటి మీరే సోనియా గాంధీకి ఎదురు తిరగకపోతే ఈయన మీద కేసులు ఉండే కాదు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు ఉన్నాయి కదా. అంటే మీకు రాజకీయ ప్రయోజనాల మీద ఉన్నటువంటి శ్రద్ధ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాల మీద ఉందా లేదా అన్నటువంటి సందేహం కలుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలకు ప్రజాహితమైనటువంటి పరిపాలన అందించడం మీద దృష్టి సారించండి. ముందు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. ప్రజల కోసం నిలబడండి. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేసుకుందాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు చేద్దురు. కానీ ఎన్నికల్లో మీకు మంచి మ్యాండేట్ ఇచ్చారు, మీరు గెలిచి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రాజకీయాలు చేయటం ఏంటి సార్? ఇంకా పరిపాలన మీద దృష్టి సారించండి. నమస్తే.